శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. కన్యారాశి వారికి ఈ యొక్క నెల మార్చి 1 నుంచి మార్చి 31 తారీఖు వరకు చంద్రమానం అనుసరించి గోచార రీత్యా ఎలా ఉందనేది గమనిద్దాం. ముఖ్యంగా ఈ కన్యారాశి వారికి వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే లగ్నంలో జన్మరాశిలో కేతుగ్రహ సంచారం అనేది ఉంది. కేతు ఎప్పుడైతే జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పుడు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలలో ఏదో ఒక ఇబ్బంది అనేది ఏర్పడుతూ ఉంటుంది. సప్తమంలో వచ్చేటప్పటికి సప్తమంలో రాహు వచ్చేటప్పటికి వైవాహిక జీవితంలో మనస్పర్ధలు గురి చేసే విధంగా ఉంటాడు. ఈ యొక్క విషయాన్ని మనం గమనించాలన్నమాట. అదేవిధంగా భాగస్వామ్యులు, జీవిత భాగస్వామ్యులు ఇద్దరి మధ్య ఏ ప్రభావం అనేది ఉంటుంది. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి గురుగ్రహ అష్టమంలో ఉన్నాడు. విద్యార్థులకి కొద్దిగా కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైన సూచన. అదేవిధంగా విద్యార్థులు యుక్త వయసులో ఉన్నటువంటి టీనేజ్ పీపుల్ కూడా కొద్దిగా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి ముఖ్యమైన సూచన అన్నమాట. అంటే వారు వేరే సావాసాల మీద వెళ్లకుండా కొద్దిగా దృష్టిని సాధించాలి. ప్రేమ సంబంధితమైన వ్యవహారాల గురించి కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైన సూచన ఈ యొక్క నెలలో. ఎందుకంటే ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి జీవిత భాగస్వామితో పాటు ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో కొద్దిగా బిడిసికొట్టే విధంగా గోచరిస్తున్నది. రాహువు సప్తమంలో 14వ తారీఖున ఎప్పుడైతే రాబోతున్నాడో ఇది జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీసే విధంగా ఉంటుంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచన. అష్టమంలో ఉన్నటువంటి గురువు ఈ యొక్క రాశి విద్యార్థులు కొద్దిగా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి చదివితే విజయాన్ని ఇవ్వగలుగుతాడు. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే 14వ తారీఖు వరకు మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయన్నమాట. అంటే మార్చిలో మొదటి 14వ తారీఖు వరకు మంచి అనుకూలంగా ఉంటుంది. ఎందుకని అనుకూలంగా ఉంటుంది అంటే రవి మంచి స్థానంలో ఉన్నాడు అన్నమాట. వీరికి షష్టమంలో రవి శని కలిసి మంచి స్థానంలో ఉన్నందువలన కేతు కన్యారాశి వారికి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయన్నమాట. రవి శని కలిసినప్పుడు మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతారు. ధన సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షల కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు కూడా విజయాన్ని సాధించగలుగుతారు. కన్యారాశి వారికి వచ్చేటప్పటికి మొదటి 14 రోజులు మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అదేవిధంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించగలుగుతారు. సంఘంలో గౌరవము, గుర్తింపు, ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారితో పరిచయాలు ఏర్పడతాయి అన్నమాట. అంటే సంఘంలో గొప్పవారు ఎవరైతే ఉంటారో వారితో వీరికి సత్సంబంధాలు అనేవి ఏర్పడటం అనేది జరుగుతుంది. ప్రమోషన్స్ పరంగా కూడా మీ యొక్క పేరు ప్రమోషన్ లిస్టులో ఉన్నది అని తెలిసి అది మీ మానసిక ఆనందానికి, సంతృప్తికి గల కారణంగా తయారవుతుంది. ఈ యొక్క గురువు సరైనటువంటి స్థితిలో లేనప్పుడు కొద్ది ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా వస్తాయి. ముఖ్యంగా వివాహ జీవితంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచన. డైవర్స్ సంబంధితమైన విషయాల్లో, రెండవ వివాహ సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో మోసపూరితమైనటువంటి మనుషులు అనేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. కాబట్టి వారి గురించి తగు జాగ్రత్తలు తీసుకోండి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తుంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయాల్లో అనుకూలించే విధంగా ఉంది. కొంచెం సౌఖ్యత పొందగలుగుతారు. ప్రయాణ సంబంధితమైన విషయాల్లో జాగ్రత్త అనేది అవసరం. ఎక్కువగా శారీరక శ్రమతో కూడుకున్నటువంటి ప్రయాణాలుగా గోచరిస్తూ ఉందన్నమాట. పిల్లల గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి వచ్చేటప్పటికి 15వ తారీఖు తర్వాత కోర్టు సంబంధితమైనటువంటి లావాదేవీల్లో వీరికి బాగా అనుకూలించే విధంగా గోచరిస్తూ ఉందన్నమాట. కుజుడు యొక్క మార్పు అనేది 15వ తారీఖు తర్వాత మారబోతున్నది. ఇది కన్యారాశి వారికి పూర్తి యోగించే విధంగా ఉంది. ఓవరాల్గా వచ్చేటప్పటికి కన్యారాశి వారికి ఈ యొక్క నెల మొత్తం అనుకూలమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తున్నది. కాకపోతే కొన్ని విషయాల్లో ప్రతికూలంగా కూడా ఉంది. ముఖ్యంగా డబ్బు, ఫైనాన్స్ పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వైవాహిక జీవితంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. సక్సెస్ పరంగా వచ్చేటప్పటికి అనుకూలంగా ఉంటుంది. మొదటి 15 రోజులు రవి అనుకూలమైనటువంటి స్థితిలో ఉంటే తర్వాత మిగతా 15 రోజుల పాటు కుజుడు అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడన్నమాట. సో ఓవరాల్గా వచ్చేటప్పటికి వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. ఈ నెల అనేది సక్సెస్ఫుల్గా నడుస్తుంది. విద్యార్థులకు వచ్చేటప్పటికి కూడా మనం చెప్పాలంటే విద్యార్థులు కొంచెం కాన్సన్ట్రేట్ చేసి చదివితే వాళ్ళు వచ్చేటప్పటికి గురుగ్రహ అనుకూలత తక్కువగా ఉన్నప్పటికీ, అష్టమంలో తక్కువగా ఉన్నప్పటికీ రవి కుజుడు యొక్క అనుకూలత వల్ల వాళ్ళు ఈజీగా పాస్ అవ్వటం అనేది, మరియు మంచి మార్కులు రావటం అనేది, ర్యాంక్ రావటం అనేది కూడా జరుగుతుంది. కాకపోతే కొంచెం సరస్వతి గ్రహ కవచాన్ని పఠించడం, సరస్వతి శ్లోక పఠనం చేయటం వల్ల సరస్వతి యొక్క అనుకూలత అనేది పొందగలుగుతారు. ఓం ఐం క్లీం శ్రీం అనే ఒక మంత్రాన్ని వీరు ఎక్కువగా పఠించండి. 11 సార్లు వీళ్ళు పఠించినట్లయితే మంచి సానుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు.
వైవాహిక జీవితంలో వచ్చేటప్పటికి ఎవరైతే కొట్టుమిట్టాడుతున్నారో వారికి వచ్చేటప్పటికి రాహుగ్రహ కవచాన్ని పఠించినట్లయితే మంచి అనుకూలంగా ఉంటుంది. దుర్గాదేవి అనుష్ఠానం చేయాలన్నమాట. వివాహ జీవితంలో ఎవరికైతే కష్టాలు ఎక్కువగా ఉంటాయో వారు ముఖ్యంగా వచ్చేటప్పటికి రాహుగ్రహ కవచాన్ని పఠిస్తే అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి కుజుడు ఈ రాశి వారికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు, రాబోతున్నాడు. మొదటి 15 రోజులు కుజుడు పంచమంలో ఉన్నప్పుడు సింధూరాన్ని ధరిస్తే వీరికి అనుకూలంగా ఉంటుంది. కుజుడు అనుకూలమైనటువంటి స్థానంలోకి ఎప్పుడైతే 15వ తారీఖు నుంచి సానుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి కాబట్టి ఇంకా అవసరం లేదు. తర్వాత 15 రోజులు వీరు సూర్యనారాయణ గ్రహాన్ని పూజించాలి, రవిని పూజించాలి. అలాగే వీరు వచ్చేటప్పటికి ముఖ్యంగా సూర్య నమస్కారాలు కూడా చేసినట్లయితే మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. విద్యార్థులు మటుకు ముఖ్యంగా ఈ పోటీ పరీక్షలటువంటి పరీక్షాకాలం కాబట్టి ముఖ్యంగా చెప్పినటువంటి ఫలితాలు చేసుకున్నట్లయితే మంచి విజయాన్ని కూడా పొందగలుగుతారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్.